గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వచ్చేసి 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. పాత సంవత్సరంలో ఏవైనా చేదు అనుభవాలు ఉంటే వాటిని అన్నిటినీ కూడా ఒక ఎక్స్పీరియన్స్గా అనుకొని కొత్త సంవత్సరంలో మంచిగా ముందుగా విజయంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్లందరికీ కూడా పేరు పేరున వచ్చేసి నేను కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వేపాకు డైలీ మార్నింగ్ తింటే ఆరోగ్యానికి చాలా వరకు మంచిది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే కౌశలం ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే చెప్పాను. ఓకే, చాలా వరకు అయితే వీడియో చూసారు, కామెంట్లు కూడా తెలియజేస్తున్నారు వాళ్ళకున్న డౌట్లు. ఓకేనా? ఈరోజు వచ్చేసి కౌశలం ఎగ్జామ్కి సంబంధించి ఒక లాస్ట్ వీడియో అయితే చేయబోతున్నా. ఇంకా కౌశలం ఎగ్జామ్కి సంబంధించి వీడియోలు అయితే చేయను, ఎందుకంటే ఆల్రెడీ అన్ని వీడియోలు చేసిన నేను. చూడాల్సిన బాధ్యత మీదే. సో ఈరోజు కౌశలం ఎగ్జామ్కి సంబంధించి లాస్ట్ వీడియో. కౌశలం ఎగ్జామ్లో వచ్చేటటువంటి సిలబస్ ఏంది, ఆ సిలబస్ అది చూస్తే సిలబసే కాదు, ఇది క్వశ్చన్స్ కూడా నేను చెప్తా క్లారిటీగానండి. ఫస్ట్ కౌశలం ఎగ్జామ్లో 2 టైప్స్ ఎగ్జామ్ ఉంటుంది, కరెక్టా? ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. 2 టైప్స్ ఎగ్జామ్లో ఒకటి వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే మన యొక్క మాట్లాడే విధానం, రీతి, మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని చెప్పేసి పసిగట్టేటటువంటి ఒక పరీక్ష కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో మీ యొక్క ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్ రావచ్చు. అది మనము సబ్మిట్ చేయాలి మన ఓన్ వాయిస్తో మాట్లాడి రికార్డ్ చేసి. ఇక్కడ ఆ తర్వాత కాంప్రహెన్సివ్ సెంటెన్స్ వస్తుంది. ఆ సెంటెన్స్ నుంచి బాగా చదువుకుని ఆ సెంటెన్స్ చదువుకోండి. అక్కడ ఆ సెంటెన్స్లో సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని చేయాలి. ఇంగ్లీష్ గ్రామర్ 3 క్వశ్చన్లు 15 నిమిషాలు దీనికి టైం కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి. ఇంకా స్కిల్ టెస్ట్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. దాంట్లో ఒకటి వచ్చేసి టెక్నికల్ అసెస్మెంటు, స్కిల్ అసెస్మెంటు అని. టెక్నికల్ అసెస్మెంట్ అంటే కంప్యూటర్కి సంబంధించింది. అది పెద్దగా చదువుకునే వాళ్ళకి పెద్దగా క్వశ్చన్స్ అడుగుతాడు. డిగ్రీ లెవెల్ వాళ్ళకి, పీజీ లెవెల్ వాళ్ళకి, బీటెక్ లెవెల్ వాళ్ళకి సంబంధించిన విధంగా కంప్యూటర్ సైన్స్ గురించి, డేటా ట్రాన్స్ఫరింగ్ గురించి ఇలా వాళ్ళకి సంబంధించి అడుగుతాడు. 10th క్లాసు, బిలో ఇంటరు, బిలో డిగ్రీ ఇలాంటి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు. మేజర్ వస్తూ ఉండే క్వశ్చన్స్ ఏమంటే అరిథమెటిక్ రీజనింగ్లో నుంచే వస్తూ ఉంటాయి చాలా వరకు. అరిథమెటిక్ రీజనింగే, ఇంకెక్కువ ఏం టఫ్గా ఏం అడుగుతా ఉండలేదు, అంతా బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్సే అరిథమెటిక్ రీజనింగ్ నుంచి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అరిథమెటిక్ రీజనింగ్ గురించి ప్రతి వీడియోలో కూడా 2 బుక్కులు ఇస్తున్నా. ఆ బుక్కుల కాస్ట్ కూడా మహా అంటే 200 కూడా ఉండదు, 200-300 ఉంటుంది. ఒక బుక్ కొనుక్కోండి, ఏమైంది? ఆ ఒక బుక్ కొనుక్కోవడం వల్ల మీకు ఈ యొక్క కౌశలం ఎగ్జామ్ గురించి సంబంధించిందే కాదు, ఫ్యూచర్లో మీరు మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయేటప్పుడు కూడా ఆ బుక్లోని విషయాలు అయితే మీకు యూస్ అవుతాయి. ఓకేనా? సో అరిథమెటిక్ రీజనింగ్ నుంచి వస్తుంది, డేటా ట్రాన్స్ఫరింగ్ నుంచి వస్తుంది, తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటటువంటి దాని నుంచి కూడా వస్తుంది. సో 45 నిమిషాలు మాక్ టెస్ట్లో ఈ విధంగా ఉంటుంది. సో అదొక 45 నిమిషాలు, ఇదొక 15 నిమిషాలు, టోటల్ 1 అవర్ పరీక్ష ఉంటుంది మనకి. ఈ 1 అవర్ పరీక్ష మీరు ఆటోమేటిక్గా మంచిగా రాసేయచ్చు. నేను చెప్పేటటువంటి ఈ బుక్కులు డౌన్లోడ్ చేసుకొని ఆ బుక్కుల ద్వారా అయితే మీరు చదువుకుంటే మీరు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసే కెపాసిటీ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా కౌశలం ఎగ్జామ్కి సంబంధించి నేను అన్ని వీడియోలు అయితే పెట్టేశాను ఆల్రెడీ. డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా కౌశలం ఎగ్జామ్కి సంబంధించి ఏ వీడియో చేయడం లేదు, ఇదే లాస్ట్ వీడియో కౌశలం ఎగ్జామ్కి సంబంధించి. ఓకేనా? అదేందో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే కొద్దీ కూడా కౌశలం వీడియోకి సంబంధించి డౌట్లు కూడా ఎక్కువ పెరిగిపోతుంది ప్రజల్లో. సో వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నానని చెప్పేసి. సో 60 మినిట్స్లో 2 టెస్టులు ఉంటాయి. ఈ విధంగా అయితే మనము సిలబస్ వస్తుంది, దాన్ని చేసుకోవాలి. ఇంకా సిలబస్లో అంటారా పెద్దగా మార్పులు ఏమి ఉండవు, వాళ్ళ క్యాటర్కి బట్టి వాళ్ళకి ఈజీగా వస్తాయి. అరిథమెటిక్ రీజనింగ్ బుక్కులు చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఇంకోటి ఏమంటే ఇంతకు ముందులాగా నేను ప్రైవేట్ జాబ్లో నౌకరీకి వాళ్ళకి అక్కడే వెబ్సైట్లో చూపిస్తుంది మనకి లింక్ పెడతారు అనుకున్నా,
తప్పు. అది జస్ట్ ఊరికే పెట్టినారు అంతే. కానీ మనకి ఫ్యూచర్లో గవర్నమెంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది దీంట్లో పాస్ అయిన వాళ్ళకి. సో దీన్ని కేర్లెస్ తీసుకోవద్దండి, ఎవరు కూడా కేర్లెస్ తీసుకోవద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి దాని గురించి గవర్నమెంట్ అయితే చర్చిస్తూ ఉంది. కంపల్సరీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తారు దీంట్లో పాస్ అయిన వాళ్ళకి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎంతో కొంత శాలరీ ఇచ్చి వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఇస్తారు. గవర్నమెంట్లో ఏదో ఒక చిన్న జాబ్ దొరికినా కూడా పనిచేయడం చాలా ఉత్తమం నాకు తెలిసి. ఆ తర్వాత మీ అదృష్టం బాగుంటే పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయి, నీట్గా చదవండి. ఆ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి అర్థమెటిక్ రీజనింగ్ బుక్కుల్ని బుక్ చేసుకొని చదవండి. చదివి బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ప్రిపేర్ అవ్వండి. మీ తలరాత బాగుంటే ఏదో ఒక ఎగ్జామ్లో మీరు పాస్ అయ్యి మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా వరకు ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మన ఛానల్ తరఫున. ఇన్ఫర్మేషన్ నచ్చింటే వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు హైప్ ఆప్షన్ ఉంటే హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.